नमस्ते स्वाहा ओम मधुरग्रहाण स्वाहा सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगళం। శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు పాదఛాయలో వేయించేసినటువంటి అనుబంధ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనాడు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని సుదర్శన హోమం జరిగింది. ఉదయం ఆరాధన పూర్తయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం అయిన తర్వాత కలశావాహనం అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపనం జరిగి సుదర్శన హవనం జరిగింది. సుదర్శన షడక్షరీ మంత్రంతో హవనం. ఈ హవనంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించమని సుదర్శన భగవానుని ద్వారా స్వామి అనుగ్రహాన్ని ప్రసరించాలి అని ప్రార్థించాం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అని భగవంతుణ్ణి బాగా మనకి కలరూపుని చూపించగలిగినటువంటి వాడు ఎవరంటే సుదర్శన భగవానుడు. కోటి సూర్య ప్రకాశం
ఒక సూర్యుడైతేనే మనం చూడలేకుండా ఉన్నాం. అలాంటిది కోటి సూర్యుల జ్వాల ఎలాగుంటుందో, ప్రకాశం ఎలా ఉంటుందో అంత ప్రకాశం కలిగినటువంటి వాడు సుదర్శన భగవానుడు. సుదర్శన అని బాగా దర్శింప చేయగలిగినటువంటి వాడు, అంటే మనలో ఉండేటువంటి ఆసుర ప్రవృత్తిని అంతటిని ఛేదించి సాత్వికాన్ని ప్రబోధించి భగవంతుని యొక్క కలరూపుని సాక్షాత్కరింప చేయడానికి సాధనం సుదర్శన భగవానుడు. అట్లాంటి సుదర్శన భగవానుని అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి అని ఇక్కట్లే వచ్చినా సరే ఆ ఇక్కట్లన్నింటినీ చూడండి, ఏదైనా మనకి ఆపద వచ్చినప్పుడు భగవంతుడు చక్రం అడ్డు వేసాడు అంటాం. అంటే సుదర్శన భగవానుని కాని ప్రయోగిస్తే ఆయన ఆసుర ప్రవృత్తిని అంతటిని దూరం చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రం చేసేటువంటి వాడు మనకి సుదర్శన భగవానుడు, పురుషకార రూపమైనటువంటి వాడు. అట్లాంటి సుదర్శన భగవానుని అనుగ్రహాన్ని అపేక్షిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం లోకమంతా విరజిల్లాలి అని మనం ప్రార్థిస్తూ ఈనాడు సుదర్శన హోమాన్ని జరిపించుకున్నాం. ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భక్తులందరూ సుదర్శన భగవాను యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రం కావాలి అని స్వామిని ప్రార్థిద్దాం.